కాకినాడ జిల్లా అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించే జిల్లా. ఆ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు సంఘటనలు అన్ని సమీకరణాలు చూసినట్లయితే 2024 మాట దేవుడికి కానీ 2029లో మాత్రం పక్కాగా అక్కడి నుంచి వైసీపీ గెలుస్తుందని నా ప్రగాఢమైన నమ్మకం. నా నమ్మకం వెనక కొన్ని ఆధారాలు ఉన్నాయి, కొన్ని సమీకరణాలు ఉన్నాయి. ఏంటని చెప్పే ముందు మీరు కంగారు పడొద్దు. ఎలా గెలుస్తుంది ఏంటి అప్పుడెప్పుడు నువ్వు చెప్పేస్తున్నావా, 2029లో ఎన్నికలు కదా ఇప్పుడు ఎలా చెప్పేస్తున్నాను అని కొంతమంది మాట్లాడవచ్చు, కొంతమంది కామెంట్ పెట్టవచ్చు. మీ అందరికీ సమాధానాలు ఉన్నాయి దగ్గర. కాబట్టి ఎందుకు వైసీపీ గెలుస్తుంది 2029లో? జగ్గంపేట నియోజకవర్గం గురించి, ఒక జగ్గంపేట కాదు, రాష్ట్రంలో ఉన్న మొత్తం 170 నియోజకవర్గాలు మొత్తం అన్నింటిలో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ఎన్ని నియోజకవర్గాలను అయితే ఉన్నా అన్ని నియోజకవర్గాల గురించి ఒక్కొక్క నియోజకవర్గం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, గెలిస్తే గెలుస్తుందని చెప్తాం, లేకపోతే లేదని చెప్తాం. ఇప్పుడు ఈ జగ్గంపేటకు వచ్చిన చిక్కేంటి? జగ్గంపేట గురించి పక్కాగా వైసీపీ గెలుస్తుందని ఎలా చెప్తున్నాం? 2029 అప్పటికి ఎవడు రాజో ఎవడు దొంగో. కాబట్టి ఎలా చెప్పగలుగుతాం అంటే ఆయన కొన్ని సమీకరణాలు, అంటే ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక, లేదు 2029లో ఎన్నికలు జరిగినా సరే ఎలా నెగ్గుతుందని ధీమాగా చెప్తున్నాం అని అంటే కనుక నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఏంటంటే జగ్గంపేట నియోజకవర్గం ఎందుకు వైసీపీ గెలుస్తుంది అంటున్నానంటే, అక్కడ జగ్గంపేట అనగానే మెయిన్ 4 మండలాలు ఉన్నాయి. కిర్లంపూడి, గండేపల్లి, గోకవరం, జగ్గంపేట. ఈ 4 మండలాల్లో కూడాను మొన్న ఏం జరిగింది మీరు అందరూ చూశారు. కానీ 2029 ఎన్నికల్లో దానికి క్వైట్ ఆపోజిట్గా జరగబోతుంది. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఉన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కానీ, అలాగే ఎవరైతే జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ కానీ, వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి కాదు నీళ్లు తడిపిన గడ్డేసినా సరే బగ్గుమని మండుతుంది ప్రస్తుతం అయితే కనుక. ఎంతమంది తెలుసో తెలియదే కానీ ఇది చాప కింద నీరులాగా మొత్తం నియోజకవర్గం అంతా పాకుంది. 2 వర్గాలుగా అయితే కనుక అక్కడ పార్టీ ఉన్నది. కూటమి కలిపి పోటీ చేసినా కానీ, కలిపి కంటెస్ట్ చేసినా కానీ జగ్గంపేట రాష్ట్రం మొత్తానికి విరుద్ధంగా ఉంది. ఎందుకంటే అక్కడ జనసేనకి టీడీపీకి పడతల. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇదే నిజం. ఎందుకంటే ఇప్పుడు కాదు పడకపోవడం, ఎలక్షన్ టైం నుంచి ఏదైతే ఎలక్షన్ జరిగిందో మొన్న జరిగిన 24 ఎన్నికల్లో జరిగిన ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్లో టీడీపీకి జనసేన సపోర్ట్ చేయలేదు. అది ఎవరన్నా కాదన్నా ఇది వాస్తవం. ఎందుకంటే కనుక తుమ్మలపల్లి రమేష్ గారికి, జ్యోతుల నెహ్రూ గారికి అసలు పడతలేదు అక్కడ. కానీ అక్కడి నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. రీసెంట్గా ఎన్ని గొడవలు జరిగినాయో లెక్క పెట్టుకుంటే కనుక వేల మీద లెక్క పెట్టచ్చు. అన్ని గొడవలు జరిగినాయి. ఏంటి ఎమ్మెల్యే గారు అంటేనేమో రమేష్ గారికి నచ్చట్లేదు, రమేష్ అంటేనేమో ఎమ్మెల్యే గారికి నచ్చట్లా. ఎందుకని అక్కడ టీడీపీ జనసేన మధ్య వారు కంటిన్యూస్గా కొనసాగుతుంది. రీసెంట్గా గొడవ అయింది. అదేంటంటే పేల్గంపై ఏదైతే దాడి జరిగిందో, అక్కడ జమ్మూ కాశ్మీర్లో దాడి ఏదైతే జరిగిందో ఉగ్రవాదుల దాడి, ఆ ఉగ్రవాదుల దాడికి దాన్ని నిరసిస్తూ మానవహారం ఏర్పాటు చేస్తే, ఆ మానవహారం ఏర్పాటు చేసిన ఆధారాంటనే ఎమ్మెల్యే వస్తే ఈ మానవహారాన్ని అంతా క్లియర్ చేసి ఎమ్మెల్యేకి దారి ఇచ్చాడు ఆయన ఎస్ఐ గారు. కాబట్టి దాని మీద పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఆగకూడదా ఎమ్మెల్యే అయితే? మానవహారం నిర్వహించినప్పుడు ఆయన కూడా పాల్గొవాలి, పార్టిసిపేట్ చేయాలి. ఆగకుండా మొత్తం మానవహారాన్ని అందరినీ బడాబద్దలు చేసుకుని కారేసి వెళ్ళిపోవాలా? ఇలా ఒకటి కాదు, నానా యాగి అయితే జరిగింది అక్కడ. కాబట్టి అందుగురించే వాళ్ళిద్దరికి పట్ల వాస్తవానికి ఎలా అంటే జగ్గంపేటకి ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూ గారు ఉన్నా సరే, షాడో ఎమ్మెల్యే ఖచ్చితంగా జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తుమ్మలపల్లి రమేష్, ఆయనే ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడు. అక్కడ పరిపాలన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూవే కావచ్చు. కానీ బ్యాక్ సైడ్ వెనక వైపు నుంచి మొత్తం నేనే అంతా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏ ఇష్యూ వచ్చినా సరే ఎమ్మెల్యే గారి కన్నా ముందుండేది తుమ్మలపల్లి రమేష్ గారు ఉన్నాడు ఏదైనా సరే. కానీ వీళ్ళిద్దరి మధ్య పొరపచ్చలు అనేవి ఉన్నాయి. వీళ్ళిద్దరికీ పడటం లేదు. కాబట్టి వీళ్ళిద్దరికీ పడపోతే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తోట నరసింహ చాలా బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాడు అక్కడ ప్రజెంట్ అయితే కనుక. కాబట్టి ఈ షాడో ఎమ్మెల్యే నేనే అన్నట్టుగా, నేనే అధికారిని, నేనే ఎమ్మెల్యే అని, నేనే అంత నియోజకవర్గంలో అని అనటం వల్ల చాలా మట్టుకి ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటి, అక్కడ అసలు జనసేనకి ప్రాతినిధ్యమే లేదు. జనసేన అనేది అక్కడ మ్యాక్సిమం తొక్కేశారు టీడీపీ వాళ్ళు అని అన్నారు. ఎందుకు కారణం అంటే కనుక అక్కడి నుంచి ఎవరైతే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ఉన్నారో ఆయన కుమారుడు జ్యోతుల నవీన్ కుమార్ అక్కడ మెయిన్, అసలు జగ్గంపేటకి మెయిన్ క్యాండిడేట్ వాస్తవం మాట్లాడాలంటే. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ గారి కన్నా ఎక్కువగా జ్యోతుల నవీన్ గారికే ఎక్కువ వర్గం ఎక్కువ ఉంది అక్కడ. ఏ పని కావాలన్నా కానీ తండ్రి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళవసరలా, కొడుకు నవీన్ గారిని అడిగితే చాలు పని అయిపోతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ రకంగా
తండ్రి కింద ఉండి కొడుకు చక్రం తిప్పుతున్నాడు, నియోజకవర్గం అంతా కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు అనేది ఒక వర్గం మాట్లాడుతున్న మాటలు. కాబట్టి ఇది నచ్చటం లేదు ఎవరికి, జనసేన ఇన్ఛార్జికి. కాబట్టి మాకు ప్రాతినిధ్యం ఉంది, మేము కూటమిలో వాళ్ళమే, అంటే సీట్ అంటే లేదు, ఎమ్మెల్యే అంటే కాలేదు, కానీ ఎమ్మెల్యేతో సమానం మేము అని వీళ్ళు కూడా తగ్గడం లేదు. ఎక్కడెక్కడ కొన్ని అందుకే వివాదాలకి తెరదీస్తున్నాయి అని అయితే మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రకంగా ఈ నియోజకవర్గం ఉండటం వల్ల అక్కడ వైసీపీకి ప్లస్ అయ్యింది, పెచ్ అయ్యింది. కాబట్టి వైసీపీ అక్కడ దాన్ని క్యాష్ చేసుకుంటుంది. ఖచ్చితంగా అది ఓట్ బ్యాంక్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నియోజకవర్గంలో చాలామంది ప్రజలు మాట్లాడుకున్నారు, వీళ్ళ కొట్టుకుసేస్తున్నారా. కాబట్టి ఖచ్చితంగా ఈసారి వైసీపీ నెగ్గుతుందని కింద స్థాయి నాయకులు చాలామంది మాట్లాడుతున్నారంట అప్పుడే. కాబట్టి అందు గురించే మనం వీడియో చేయాల్సి వచ్చింది. తర్వాత వైసీపీ తోట నరసింహులు ఎవరైతే ఉన్నారో ఈయన అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు ప్రస్తుతానికి. అక్కడ ఇంకో వైసీపీలో ఇంకో లోకలోకలు ఉన్నాయి అక్కడ. ఎలా అంటే వైసీపీ ఇన్ఛార్జి ఎవరికి ఇస్తారనేది ఇంకా తెల్లం అవ్వలేదు అక్కడి నుంచి. కాబట్టి ఇన్ఛార్జిని మారుస్తే కనుక వైసీపీకి ఉండే ఏదైతే అక్కడ ఉండే దాన్ని వైసీపీ వెంటనే క్యాష్ చేసుకుని ఖచ్చితంగా అప్పుడు అక్కడి నుంచి కనుక ఆధిక్యం అయితే అందుతుంది, ఖచ్చితంగా గెలుపొందుతుంది అని కొంతమంది మాట్లాడతారు. ఏమైందబ్బా అక్కడంటే కనుక ఇప్పుడు ఇన్ఛార్జిగా తోట నరసింహ ఉన్నారు. తర్వాత ఆ ఇన్ఛార్జ్ ప్లేసులు తోట నరసింహ ప్లేసులు ఎవరైతే జ్యోతుల చట్టిబాబు ఉన్నారో ఈ జ్యోతుల చట్టిబాబుకి కనుక జగ్గంపేట నుంచి ఇన్ఛార్జిని చేస్తే కనుక జగ్గంపేట నియోజకవర్గం టిక్కెట్ ఒకవేళ చట్టిబాబుకి వస్తే కనుక అప్పుడు రసవత్తరంగా మారుతుంది జగ్గంపేట రాజకీయం అని అంటున్నారు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ జగ్గంపేట ఎమ్మెల్యేగా పనిచేసిన జ్యోతుల చట్టిబాబుకు ఇన్ఛార్జిగా నియమిస్తే కనుక ఒకటి వర్గపోరులో ధీటుగా ఉంటుంది, అలాగే ఏదైతే కులపోరు కావచ్చు. ఎందుకంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కాబట్టి అక్కడ కూడా సరైన ప్రత్యర్థి అవుతాడు జ్యోతుల చంటిబాబు అయితే కనుక. అలాగే కుటుంబ పోరు కూడా, ఎలాగంటే జ్యోతుల నెహ్రూ గారికి జ్యోతుల చంటిబాబు దగ్గర సమీప బంధువు కాబట్టి. కాబట్టి వీళ్ళిద్దరికైతే కనుక అక్కడైతే అసలు తిరిగేలేని పోటీ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వైసీపీకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు మెండుగా ఉన్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కొంతమంది చెప్తున్నమాట. కానీ వాస్తవంగా ఇన్ఛార్జ్ కాదు జ్యోతులు చంటిబాబుకి ఇస్తారంటే కనుక ఏమో చెప్పలేం. ఇది రాజకీయం కాదండి, ఏ టైంలో గుర్రం ఎగురుతుంది ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ రకంగా అక్కడ నియోజకవర్గంలో మ్యాక్సిమం కాబట్టి జ్యోతులు చంటిబాబుకి ఇచ్చిన, అలాగే తోట నరసింహకి ఇచ్చిన, ఇప్పుడైతే కనుక ఎక్కువ ఇమేజ్ సొంతం చేసుకుంది వైసీపీ. కాబట్టి వైసీపీ గ్రాఫ్ ఎక్కడి నుంచి జగ్గంపేట నుంచి బాగా పీక్స్లో అయితే ఉంది. కూటమి గ్రాఫ్ పడిపోయింది. కూటమికి అక్కడ మ్యాక్సిమం ఏంటంటే చాలా దారుణంగా అయితే ఉన్న పరిస్థితి అని మాట్లాడతారు. కానీ ఎందుకుంటుందో వాళ్ళు కొట్టుకుంటారు ఆటోమేటిక్గా నియోజకవర్గంలో తమ స్థాయి ఏంటనేది అర్థమైపోతుంది. కాబట్టి దీన్ని అదునుగా తీసుకుని వైసీపీ కొన్ని మంచి కార్యక్రమాలు చేయడం, ప్రజల్లో నాలుగులా ఉండడం. కాబట్టి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా పలానా నాయకుడు ఉన్నారా, ఆయన కాకపోతే ఈయన కాకపోతే ఆయన. కాబట్టి ఇలాగా తోట నరసింహ గారు కావచ్చు, అలాగే జ్యోతుల చంటిబాబు కావచ్చు, ప్రజల్లోకి అందుబాటులో ఉండటం వల్ల వైసీపీకి ఇది ప్లస్ అయింది, అడ్వాంటేజ్ అయింది అని నేను చెప్తాను. కాబట్టి అందుగురించే రానున్న ఎన్నికల్లో, రాబోయే ఎన్నికలు 2029 కావచ్చు, 2027 కావచ్చు, 2028 కావచ్చు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే అక్కడి నుంచి జగ్గంపేట నుంచి సారి ఖచ్చితంగా గెలవబోయేది మాత్రం వైసీపీ అభ్యర్థి మాత్రమే, వైసీపీ క్యాండిడేట్ మాత్రమే. అదైతే డంకా పదంగా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న సమీకరణాలు వాళ్ళు కొట్టుకు తెచ్చిపోతున్న తీరు చూస్తే, అలాగే వాళ్ళకు పడకపోవడం బట్టి ఇక్కడ నువ్వా నేనా అనే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి టీడీపీ జనసేనకి సఖ్యత లేదు కాబట్టి ఆల్రెడీ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఏర్పడింది. కాబట్టి వీటన్నిటి బట్టి 100% అక్కడి నుంచి వైసీపీ గెలవడానికి అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. చూద్దాం మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఎన్ని నియోజకవర్గాల్లో వైసీపీ గెలవబోతుంది, ఏ నియోజకవర్గాన్ని ఇప్పటి నుంచి చెప్తే కానీ అప్పుడు కాదు నాకు తెలిసి. కాబట్టి చూస్తున్నారు మీరు అందరూ కూడా. ఈ వీడియో మీకు నచ్చినైతే పక్కాగా లైక్ చేయండి, అలాగే ఫస్ట్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.